అందరికీ శనార్థి ఆడలకు మంగళారతి. ముందుగా ఏముంటాయి మన ముచ్చట్ల నెత్తిరాతల గీతలే కదా. చూడు రెడ్ లైన్స్. హైదరాబాద్లో ప్రభుత్వం దియ్యబోతున్నదట బోనాలు. అమ్మవార్ల పండుగ జోర్దార్గా చేసుకుంటారట పట్నం జనాలు. కోల్డ్ బ్లాక్స్ గురించి అప్పట్లో మాట్లాడిండట రేవంతం గారు. ఆ ముచ్చట యాద్ చేసిండు మాజీ మంత్రి కేటీఆర్ సారు. అమరావతికి చేరుకున్నది పసుపు కొమ్ము పరివారము. రాజధాని కోసం చంద్రబాబు సారు పోతాడట వారం వారము. ఆంధ్రప్రదేశ్లో శాననే ఉన్నాయట పెద్ద పెద్ద వనాలు. అడవుల అధికారులతో మీటింగ్ పెట్టిండు పవనాలు. ఢిల్లీ ముఖ్యమంత్రికి మళ్ళొచ్చింది నడమంత్రపు బెయిలు. అరవింద్ కేజ్రీవాల్ సారు ఇడిచిపెట్టబోతుండట జైలు. సికింద్రాబాదు గోల్కొండ లాల్ దర్వాజా గుడి కమిటీలోళ్ళు ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి సార్ను కలిసిర్రట. అమ్మవారి ఆలయ కమిటీ సభ్యులు పోయి సీఎం సార్ను కలిసిర్రంటే పెద్ద పని మీదనే పోయి కలిసి ఉంటారు. మరి అంత పెద్ద పని ఏంది ఏం కథనం అన్ని ముచ్చట్లు అరుచుకుందాం పారి. అయ్యవార్లను కూడా ఎంట పెట్టుకొని వచ్చిర్రు. పెద్ద గజమాల తీసుకొచ్చి వేసిర్రు. ముఖ్యమంత్రి సారు కూడా ముచ్చట పెట్టిండు. అందరు కలిసి ఇట్లా సారు చేతుల్లో పువ్వుల గుత్తులు పెట్టిండ్రు. అయ్యవార్లు గోత్రనామాలు తెలుసుకున్నారు, పూజలు చేసిర్రు, ఆశీర్వాదాలు కూడా అందించిర్రు. మరి సీఎం సార్ దగ్గరికి ఎందుకు పోయిండ్రు అంటారా? ఆషాఢ మాసం మొదలైతుంది. అమ్మవార్లకు బోనాల జాతర చేస్తున్నాం సారు, మీరు తప్పక భార్యా సమేత అల్లుడు బిడ్డ మన్మనుతో సహా ఇంటిల్లాదులతోని జాతరకు హాజరుపడాలని చెప్పిరట. మీరు ఇంటి దాకా వచ్చి ఇంత మర్యాద చేసి అడిగినాక రాకుండా ఊకుంటానా? మా ఇంటామెతో సహా నా మన్మన్ను కూడా ఎంట పెట్టుకొని వస్తా, అమ్మవార్ల దర్శనం చేసుకుంటా. మీరు కూడా పండుగ జోరుదారుగా చెయ్యండి. గత ప్రభుత్వంలో జరిగినట్టు కాదు. ఈ తేప ఆషాఢం బోనాలు అవ్వల్దారు జరగాలి. ఇది భాగ్యనగరంలో జరుగుతున్న బోనాల పండుగనేనా అని జనాలు అనుకునేటట్టు ఉండాలి. అందుకోసం సర్కారు తరఫున కూడా శాతరైన కాడికి సాయం చేస్తామని ముఖ్యమంత్రి సార్ కూడా అనొచ్చు. సింగరేణిలో కోల్డ్ బ్లాక్స్ పెట్టాలని అప్పట్లో రేవంత్ రెడ్డి సార్ అన్నాడు. ఇప్పుడు ముఖ్యమంత్రి అయినాక కుక్కిన పేనోలే కుయ్యమంటలేడు, కుట్టుకుమంటలేడు, సప్పుడెందుకు చేస్తలేడు. బీజేపీలను కూడా సింగరేణి బొగ్గు గనుల అర్రాస్ పాట వాడుకుందాం రమ్మని అన్నాడట. సీఎం సార్ సప్పుడు చేయకపోడు ఏందే బాలన్న అంటారా? ఇనుండ్రి మీరే. ఏమైంది మరి రేవంత్ రెడ్డి గారు లేక? రేవంత్ రెడ్డి గారి వ్యతిరేకత ఎందుకు మాయమైంది? బొగ్గు గనుల కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సార్కు రాష్ట్రంలో బొగ్గు గనుల వేలంపాట వేయాలని మలి సర్కారు లేఖ రాసింది కదా. కారు పార్టీ ఏలుబడిలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి సారు సింగరేణికి కోల్డ్ బ్లాక్స్ కేటాయించాలని డిమాండ్ చేసి లొల్లి చేసిండు. మరి ఇప్పుడు సెంట్రల్ సర్కార్కు లేఖ పంపిండు. సప్పుడెందుకు చేస్తలేడని కేటీఆర్ సార్ అనుకొచ్చిండు. సాటుగా చేయి పార్టీ కమల పువ్వు పార్టీతోని చేతులు కలిపినట్టు ఉందన్న తరీకల చెప్పుకొచ్చిండు. ఇప్పుడు కేటీఆర్ సార్ ఎంత మొత్తుకుంటే ఏం లాభము? అప్పట్లో ఈ కేటీఆర్ సార్ లెక్కనే రేవంతం సార్ కూడా నెత్తిలో నోరు పెట్టుకొని ఇసొంటి అన్ని తవ్వుకుంటా చెప్తే అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ సారు దేక కూడా దేకిండా? ఇది కూడా అంతే కావచ్చు. కానీ కేటీఆర్ సారు మాట అప్పట్లో ఎట్లుండేది, ఇప్పట్లో ఎట్లయింది. అందుకే అధికారంలో ఉన్నప్పుడే అన్ని మంచిగా చేయాలి. లేకుంటే ఎంతటి తోపు తురుం తిస్మార్కాలకైనా ఇదే గతి పడుతుంది అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సారు అమరావతికి పోయిండట. ఇప్పుడు మళ్ళా అమరావతిని రాజధానిగా చేస్తా అని చెప్పిండు. మరి ఎట్లున్నది ఏం కథ అని అరుచుకునేది అందుకు పోయిండా అంటే ఏమో మరి ఎందుకు పోయిండు ఏం సంగతి అన్ని ముచ్చట్లు కూడా ఒకదాని వెనుక ఒకటి అన్ని తెలుసుకుందాం పరి. ఇట్లా కూలిపోయిన ప్రజావేదికను చూసి మనసులో కుంగిపోయిండు. అమరావతిలో శంకుస్థాపన చేసి కొబ్బరికాయ కొట్టిన కాడికి పోయి చూసిండు. 10 ఏళ్లలో అమరావతిని అభివృద్ధి చేద్దామనుకుంటే మా కళ్ళలన్నీ కళ్ళలైపోయినాయి. 5 ఏళ్ళు ఆంధ్రప్రదేశ్ ప్రజలు పాలన పంక పార్టీకి ఇస్తే పనులు ఇట్లా అయిపోయాయి. ఏం చేయాలని అనుకోవచ్చు. ఇప్పటికి మాత్రం మించిపోయింది లేదు. అమరావతిని రాజధానిగా చేసుకునేదాకా ఊకునేదే లేదు అని ఇట్లా మొత్తం కలెదిరిగి కొత్తగా కడుతున్న బంగుళాలని చూసిండు. ముఖ్యమంత్రి సారు ముఖ్యమైన పనులని పక్కకు పెట్టి వారం 10 దినాల కోపారి అమరావతికి వచ్చి అన్ని ముచ్చట్లు ఆయన్నే అరుచుకొని పనులన్నీ పక్కా ప్లాన్తో చేపించేటట్టే కనిపిస్తున్నది కదా అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఏపీ డిప్యూటీ సీఎం పవనాల సారు బాధ్యతలు ఎత్తుకున్నాక మొదటిసారి ఆఫీసర్లతో మీటింగ్ పెట్టిండట. ఏం మాట్లాడొచ్చు? ఈ తేపనే ఎమ్మెల్యే కమ్ మంత్రిని అయితిని, నాకేం తెలియదు కాబట్టి మీరే దగ్గరుండి చెప్పాలని ఆఫీసర్లతో అన్నాడా. ఇదంతా నాకు ఎరుకున్న ముచ్చటనే. వకీల్ సాబ్ సినిమాల లెక్క అందరికీ సమన్యాయం చేస్తా అని చెప్పుకొచ్చిండా. చూద్దాం పారి.
చూసినరా పవనాల సార్ పద్ధతిగా ఆఫీసర్లతో మంచిగానే మాట్లాడిండట. ఆంధ్రలో ఎన్ని అడవులు ఉన్నాయి, ఏం కథ, ఇన్నొద్దుల సంధి ఏమేం పనులు చేసిర్రు, ఇప్పుడు పసుపుకోమ పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి మంత్రిగా బాధ్యతలు నేను తీసుకున్నా కాబట్టి ఏం చేస్తే బాగుంటుందని అధికారులను అడగొచ్చు. సారు అడవులను కంటికి రెప్పలెక్క కాపాడుకునేందుకు ఫారెస్ట్ ఆఫీసర్లు అందరూ కూడా పగలు రాత్రి అనకుండా పక్కాగా కష్టపడుతున్నారని అధికారులు కూడా చెప్పుకరావచ్చు. ఇప్పటి సంది అడవులలో చెట్లను నరికినట్టు తెలిస్తే చాలు చక్కగా తీసుకొచ్చి సర్కారు లాంఛనాలతోని జైలుకే సాగదోలాలా అన్నాడేమో. ఇట్లా మొదటి మీటింగ్ డిప్యూటీ సీఎం సారు అడవుల గురించే పెట్టేసరికి చెట్లంటే ఎంత ప్రేమ, వనాలంటే ఎంత పాయిరము, ప్రకృతి ప్రేమికుడే ఉన్నట్టున్నాడు కదా సారు అని ఆయన ఫ్యాన్స్ పరవశించి పోతుండ్రు కావచ్చు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయి జైల్లో ఉన్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సార్కు కోర్టు బెయిల్ మంజూరు చేసిందట. మొన్ననే నడమంతరం బెయిల్ మీద బయటకు వచ్చిండు. వాయిదా అయిపోవడంతోనే మళ్ళా కటకటాల పాలయ్యిండు. మళ్ళా కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసిందా, ఇట్లా ఏం కథ అన్ని ముచ్చట్లు తెలుసుకుందాం పారి. జైలుకు పోయిన కాన్ నుంచి ముప్పు తిప్పలు పడుతున్న బెయిల్ రాకపాయే. పాపకార్యంలో బందీఖాన పాలైన అరవింద్ కేజ్రీవాల్ సార్ను బయటకు తెచ్చేందుకు ఏ పుణ్యాత్ముడు పుణ్యం కట్టుకున్నాడో గానీ ఢిల్లీ ముఖ్యమంత్రి సార్కు కోర్టు కొన్ని షరతులతో కూడిన బెయిల్ ఇచ్చిందట. ఢిల్లీలో ముఖ్యమంత్రి సారు లేక ముఖ్యమైన పనులన్నీ ఆగిపోయినాయట. పాలన యంత్రాంగం అంతా ఏడుదాడ ఆగిపోయిందట. అందుకే కోర్టు అనుమతి ఇచ్చిందో ఏమో. కానీ ఒకటి గమనించి రైడ బాగా, లిక్కర్ స్కామ్ కేసుల అసలు సూత్రధారి అరవింద్ కేజ్రీవాల్ సారే అని వినబడుతున్నది. ఆ పాడుమల్లె మందు జోలికి పోవద్దని చెప్పినా వినకుండా లిక్కర్ స్కామ్ చేసిండని కేసు అయిన తొలుతల ఖుద్దు అన్నా హజారే సారు కూడా చెప్పిండు. అసొంటి ఆరోపణలు ఎదుర్కొంటున్న మనిషి అయిన ఢిల్లీ సీఎం సార్కు ఇప్పటికి 2 మాటల బెయిల్ వచ్చే. ఇన్ని నెలల సంది అదే కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కల్వకుంట్ల కవిత మేడంకు కూడా ఇప్పటికి కూడా బెయిల్ రాకపోవడు ఏందో. ఆ ముచ్చట మాత్రం తెలిసి తెలియనోళ్ళు ఎన్నో తీర్ల మాట్లాడుకుంటారు. మరి ఎన్నొద్దులు ఇంకా సారు బయట ఉంటాడో చూడాలంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఏపీ సీఎం చంద్రాల సార్ను కమలం పువ్వు పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలు కలిసిర్రట. కూటమితోని జతగట్టి మొత్తానికి పంకపార్టీకి గూటం గట్టిగానే దించిర్రు. మీరు మామూలు కాదు బాబుగారు అని మర్యాద చేస్తేందుకు పోయిర్రా. ఢిల్లీ నుంచి మోడీ సారు ఏమన్నా మతలావు పంపిస్తే మోసుకపోయిర్రా. ఇది తెలుసుకుందాం పారే. ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి మేడము చంద్రబాబు తానికి పోయింది. సారు చేతుల్లో పువ్వుల గుత్తి పెట్టింది. 7 కొండల ఎంకన్న విగ్రహం కూడా ఇచ్చింది. రాక మరదలు వచ్చింది. మర్యాదలు మంచిగా చేయాలని సీఎం సార్ కూడా షాయి నీళ్ళు ఇచ్చి మర్యాదలు మంచిగానే చేసిండట. 3 పార్టీలు కలిసి తాకదుకు మించి తన్లాడితేనే పంక పార్టీ ఓడిపోయింది. మీరు లేకుంటే నేను ఏలుబడులకు ఎట్లా వద్దు అన్నాడుగా వచ్చు. వచ్చిన ఎమ్మెల్యేలను ఎంపీలను ఒక్కొక్కలను వెలుసుకుంటా పచ్చశాలువాలు కప్పుకుంటా పువ్వుల గుత్తులు చేతిలో పెట్టిండు. ఇట్లా అందరికీ ఇచ్చి మర్యాదలు మంచిగానే చేసిండు. అటెనక సిక్కి అందరు కూర్చొని ముచ్చట పెట్టిర్రు. పంక పార్టీ ఏలుబడిల అడ్డమైన మందు తెచ్చి కొందరికి అమ్మిండ్రు. ఆ మందుల పెద్దెత్తునే స్కామ్ జరిగింది కాబట్టి ముఖ్యమంత్రి అయిన మీరు ప్రత్యేక కమిటీ వేసి విచారణ చేయాలని ఎమ్మెల్యేలు ఎంపీలు చెప్పుకొచ్చిరట. అట్లనే బీజేపీకి రాష్ట్ర కార్యాలయం లేదు, దానికి కూడా ఇంత జాగా చూపిస్తారా అంటే ఆఫీసు కట్టుకుంటామని అనుకొచ్చిరట. అందులేమున్నది, ఆఫీసు కట్టుకోరి అట్లనే కానియ్యి అని అన్నాడు కావచ్చు అంటున్నారు ఈ ముచ్చటిన్నోళ్ళు. కార్ పార్టీ కమలం పువ్వు పార్టీ 10 ఏళ్లలో ప్రజలను ఆగం చేసినాయట. అగో 10 ఏళ్లలో తెలంగాణ దేశంలోనే ఆదర్శ రాష్ట్రంగా అభివృద్ధి చెందిందని బీఆర్ఎస్ నాయకులు బీభత్సంగా చెప్తుంటే నువ్వేందే బాలన్న ఆగమాగం చందన నాశనం పదార్ గంతలు అంటున్నావు అంటారా? అన్నది నేను కాదు సుమా, ఎవరన్నారు మీరే చూడండి. ఇటు గత 10 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పాలించిన బీఆర్ఎస్ ప్రభుత్వం లేకపోతే ఇతరత్ర భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ఆ ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యకలాపాలు కానీ ఈ రెండు కూడా ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజల ప్రయోజనాలకు విఘాతం కలిగించేటట్టుగా నష్టపరిచేటట్టుగా ఉన్నాయని చెప్పడానికి ఎటువంటి ఇన్నరా. ఉప ముఖ్యమంత్రి కం పైసల మంత్రి మల్లు బట్టి విక్రమార్క సార్ ఏమంటున్నాడు, బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు ప్రజలకు పనికొచ్చే ఏ పని కూడా 10 ఏళ్లలో చక్కగా చేయలేదట. వాళ్ళ జేబులు నింపుకునే పని చేసిండ్రు తప్పితే ఏనాడు ప్రజలకు ఏమవసరము, వాళ్ళు ఏం కోరుకుంటున్నారన్న ముచ్చటనే తేలేదన్న తరికలు అనుకొచ్చిండు. అయ్యా బట్టి గారు, మీ షెయి సర్కారు వచ్చి 6 నెలలు దాటిపోయాయి. అయినా మీరెంతగానో ప్రజలకు పథకాలు అందించిర్రు, పబ్లిక్ అవసరాలు పట్టించుకుంటున్నారు చెప్పుండ్రి. 6 గ్యారెంటీలు అమలు చేస్తామని మైకుల ముంగట మాట్లాడితే గుడ్డిగా నమ్మి మార్పు వస్తుందని జనము మీకు సాటుగా ఓట్లేసి గెలిపిస్తే ఏ మార్పు వచ్చింది సారు? తుంటెత్తేసి ముద్దెత్తుకున్నట్టు అయింది. గెలిచిన వెంటనే 6 గ్యారెంటీలు అమలు చేస్తామంటిరి. అయినా మీ లీడర్లంతా ఒకటే సారు, ప్రజల కోసం ఎవరు పట్టించుకోరా, ఓడెక్కేదాకా ఓడమల్లన్న ఓడదిగినాక బోడమల్లన్న అన్నట్టు ఉంటారు. ఇట్లా మాటల్లో చెప్పుడు చేతల్లో చూపెట్టుడు మీ రాజకీయం లీడర్లకు రాజకీయంతో పెట్టిన విద్య అంటున్నారు ఈ ముచ్చటిన్నోళ్ళు.
జీవో 46 బాధితులకు కారు పార్టీ లీడర్ కేటీఆర్ సారు భరోసాగా ఉంటున్నాడట. అగో జీవో నెంబర్ 46ను సవరిస్తామని చెప్పి చేయకుండా అప్పట్లో మొండి చేయి ఇచ్చిందే కారు పార్టీ. ఇప్పుడు వాళ్లకు అండగా ఉండుడేంది అంటారా? ఇది మళ్ళీ కొత్త డ్రామానా అంటే వీడియో కూడా పట్టుకొచ్చిన మీరే చూడండి, మీరే చెప్పాలా ముచ్చట. చేద్దామని అనుకున్నాం, ఈ లోపల కూడొచ్చు ఓడిపోయినా కొట్లాడుతుంది. ఇన్నరా కేటీఆర్ సార్ ఏమంటున్నాడు? జీవో 46ను రద్దు చేపిద్దామనే సరికల్లా ఎన్నికల కోడ్ వచ్చింది, లేకుంటే దగ్గరుండి రద్దు చేపించటోళ్ళమన్న తరికలు అనుకొచ్చిండు. ఇప్పుడు కారు పార్టీ సర్కారే లేదు కాబట్టి మలి సర్కారుతోని మాట్లాడి ఇనకపోతే కొట్లాడి రద్దు చేపిస్తామన్న తరికల చెప్తున్నాడు. అయ్యా మాజీ మంత్రి కేటీఆర్ సారు, మీ సర్కారు ఉన్నప్పుడు కావాలని కొట్టేపియకుండా పొంటెజాము చేసిర్రు. ఆల్చం అంటే ఆల్చం, మామూలు ఆల్చం చేయలేదు మీరు. ఇప్పుడు మలి సర్కారుతోని కొట్లాడి చేస్తామని మంచిగానే భరోసా ఇస్తుర్రు. మీ కథ ఎట్లున్నదంటే అనపశేన్ల ఓడగొట్టుకొని కందిచేర్ల ఎంకులాడుతున్నట్టు ఉన్నది. అయినా అధికారంలో ఉన్నప్పుడు ఓ మాట, అధికారంలో లేనప్పుడు ఓ మాట చెప్పొద్దు సారు. అయినా మాట తప్పని మడమెదింపని మనుషులమని చెప్పుకుంటారు మీరు. కాకపోతే ఇచ్చిన హామీలనే మర్చిపోయి ఇప్పుడు ఇట్లా నీతులు వల్లిస్తురు. అయినా ఎంపీ ఎన్నికల ఓడిపోయినాక ఓ కేటీఆర్ సారు మీరు మొత్తం కనిపించుడే లేదు. ఇన్ని దినాలు ఏడికి పోయిరు సారు. మళ్ళా మీ ముఖంలో చిరునవ్వు వస్తుందనుకుంటే రాష్ట్రంలో ఒక్క సీటు కూడా రాకపాయ అంటూరు ఈ ముచ్చటిన్నోళ్ళు. పటాన్ చెరువు కారు పార్టీ ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి సారు ఇంటికి ఈడీ అధికారులు పోయిర్రట. కల్వకుంట్ల కవిత మేడం ఆరోపణలు ఎదుర్కొంటున్న లిక్కర్ స్కామ్స్ కేసుతోని మైపాల్ రెడ్డి సార్కి ఏమైనా లింకు ఉన్నదని తెలిసిందా, లేకుంటే సారే కొత్త స్కామ్ ఏమైనా చేసిండని ఎరకైందా? ఏమో ముచ్చట మొత్తం తెలుసుకుందాం పారి. పొద్దుగాలనే ఎవ్వరు లేనిది చూసి ఈడీ అధికారులు మైపాల్ రెడ్డి సారుల ఇంట్లకు పోయిర్రట. అట్లనే మైపాల్ రెడ్డి సారు తోడబుట్టిన మధుసూదన్ రెడ్డి సారు ఇల్లు చుట్టాల పక్కాల ఇండ్లల్లా అంతటా ఒకటే పారి సోదాలు చేసిరట. మరి అట్లా ఎందుకు దేవులాడిర్రంటే గులాబీ గుడిసెలో ఉన్న గూడెం బ్రదర్స్ పెద్దెత్తున మైనింగ్ దందా చేస్తారని తెలిసిందట. ఆ బేరంలో బాగానే పైసలు చేతులు మారినట్టు ఈడీకి తెలిసిందట. వెంటనే ఎవ్వలకు చెప్పక చేయక వచ్చి ఇంట్లో సోదాలు చేస్తే కొన్ని కాయిదాలు డిజిటల్ డివైజులు దొరికినాయట. మరి ఇంకేమన్నా దొరికినాయా? ఓ పారి మైపాల్ సార్ను మందలిద్దాం పారి. సారు చెప్పురిగా. కొండను తోవి ఎలుకను పట్టినట్టు వాళ్ళ 12 గంటలు చేసిరు, 10 గంటలు చేసారు. 9 నుంచి ఇప్పుడు 7-7:30 వరకు చేసి. ఇన్నరా ఈడీ అధికారులు ఇంట్లో ఇంచు మూల దేవులాడినా ఎన్ని తీర్ల సోదాలు చేసినా ఏం దొరకలేదన్న తరీకల సారి చెప్పుకొచ్చుండు. అన్ని రకాలుగా సపోర్ట్ చేసినాము, మా ఇల్లును మీరెందుకు చెకింగ్ చేస్తారని మేము ఆపలేదు. 10 గంటల ఇల్లంతా దేవులాడి ఏం దొరకక జిరాక్స్ పేపర్లు తీసుకొని పోయినరు అనుకొచ్చుండు. చూడుండ్రి, గులాబీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు గూడెం ఇంటి దిక్కు కూడా తొంగి చూడని ఈడీ అధికారులు ఇప్పుడు ఇంటి మీదనే దాడి చేసిర్రంటే ఎంతైనా పవరే అంటున్నారు ఈ ముచ్చటిన్నోళ్ళు. కారు పార్టీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సారు నిజామాబాద్ ప్రజల మీద ప్రేమతోని ఎంపీగా నిలబడలేదట. అగో మరి ఇంకెందుకు నిలబడ్డాడు? జీవన్ రెడ్డి సారుకు ప్రజలంటే ప్రేమ లేదా? ఆయన ప్రజాసేవ అని చెప్పేటి అని ఉత్త జూటా మాటలేనా అంటే నేను చెప్పుడు ఎందుకు? అన్న మనిషి నోరారా చెప్తుండు, మీరే డైరెక్ట్ చెవులారి నుండి. జగిత్యాలు పట్టణ ప్రజలకు చెప్తున్న మన అసెంబ్లీ నియోజకవర్గ ప్రజలకు మీ మీద ప్రేమతో నిలబడ్డాడు అనుకుంటారా? అగో ధర్మపురి అరవింద్ సారు ఇట్లా అంటుండు, మరి ఇంకెందుకు నిలబడ్డాడు సారు అది కూడా చెప్పుర్రి. తిరుగుతారు, కూరగాయలు ఉంటుంది తిరుగుతురా. ఓడమంచుడు మొదలుపెట్టిండా పైసలు? ఈ సుదర్శన్ రెడ్డి వయసుకి నీ వయసుకి చేయాల్సిన పనులేనాయి. మేము పంచినా పైసలు? మీ వాళ్ళ కూరగాయలు ఉంటున్నారు రాత్రి 12 గంటలకు 1 గంటకి. రెండోది, జగిత్యాలు పట్టణ ప్రజలకు చెప్తున్న మన అసెంబ్లీ నియోజకవర్గ ప్రజలకు మీ మీద ప్రేమతో నిలబడ్డాడు అనుకుంటారా? నిజామాబాద్ పార్లమెంట్ లో కరీంనగర్ పోకుండా. ఈయన కరీంనగర్ కి జర సుపరిచితుడు మంత్రిగా. నిజామాబాద్ జిల్లాకి ఈయనకి ఏం సంబంధం లేదు. ఎందుకొచ్చింది చెప్పాలనా అండి? మీ మీద ప్రేమ లేదు, లొట్టపీసు లేదు. ఈడ 3 లక్షల చిల్లర తుర్కోలోట్లున్నాయి. కరీంనగర్ పార్లమెంట్ లో 1 లక్ష చిల్లర ఉన్నాయి. 2 లక్షల చిల్లర ఎక్కువ ఈడ తుర్కోలోట్లు ఉన్నాయని ఈడికి వచ్చి నిలబడ్డాడు ఆయన. అబ్బా ఏమో అనుకున్నాం కానీ పెద్ద ప్లానింగే చేసిండు కదా జీవన్ రెడ్డి సారు. అరవింద్ సారు అన్ని ముచ్చట్లు మంచిగానే అరుచుకున్నట్టు అనిపిస్తలేదు. అది సరే కానీ అయ్యా ధర్మపురి గారు, కాంగ్రెస్ క్యాండిడేట్ కాదని నిజామాబాద్ ప్రజలు నిజాయితీగా మీ మీద నమ్మకంతో మీకు కూడా ఓట్లేసిర్రు కాబట్టి మీరు ఇట్లా మంది ముచ్చట్లు ఎప్పుడు బంధు పెట్టి నిజామాబాద్ ప్రజలకు ఏం కావాలో అవి నీతిగా ధర్మంగా చెయ్యండి. సెంట్రల్ సర్కార్తో మాట్లాడి గత ప్రభుత్వంలో పాలకులు చేసినట్టు కాకుండా మంచి పనులు చేసి షెబ్బాస్ ధర్మపురి అరవింద్ అనిపించుకోరి. అట్లా చేస్తే మల్లోపారి ఎంపీగా మళ్ళా మిమ్మల్ని ప్రజలు గెలిపించుకుంటారు. అట్లాగిట్లా చేయకుంటే మట్టుకు వచ్చే ఎన్నికల్లో మీ కమలం పువ్వును కాడకాడికెళ్ళి వాడగొట్టినా వాడగొడతారు. కారు పార్టీ జీవన్ రెడ్డి సార్ కథ అట్లనే అయ్యింది కదా సారు. అది మీకు తెలియంది కాదు, యాడ్ చేస్తున్నాం అంతే అంటున్నారు ఈ ముచ్చటిన్నోళ్ళు.
మార్పు రావాలని ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓట్లేస్తే మార్పేమో కానీ సావులు ధర్నాలు పంచాదులు ఇవే వచ్చినాయట. అగో మలి సర్కారు వచ్చినాకనే మహిళలకు ఫ్రీ బస్సు పథకం వచ్చే 6 గ్యారెంటీలు అమలు అవుతున్నాయని కాంగ్రెస్ వాళ్ళు డబ్బా కొట్టుకోబట్టే అసోంటిది లొల్లులు పంచాదులు కొట్లాటలు సావులని ఎవరన్నారే అంటారా ఈ నుండి. ఇన్నరా కారు పార్టీ లీడరు రాకేష్ రెడ్డి సార్ ఏమంటున్నాడు? ప్రజాపాలన పక్కకు పెట్టి ప్రతిపక్షాల మీద దాడుల పాలన మోపు చేసిర్రట. 6 గ్యారెంటీలు పక్కకు పెట్టి ప్రజలను అరిగోసలు పెడుతుర్రట. ఆశా వర్కర్లకు జీతాలు పెంచుతామని చెప్పి అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు చెయ్యి సర్కారు సప్పుడు చేస్తలేదు, వాళ్లకు మొండి చేయి చూపిస్తుందని చెప్పుకొచ్చిండు. అయ్యా రాకేష్ రెడ్డి సారు 10 ఏళ్ళు మీ కారు పార్టీకి కేసీఆర్ సార్కు పట్టం కడితే ఆయన ఏం చేసిండు? 10 ఏళ్ళల్లో ఎల్లయ్య గొంగడి ఏడున్నది అంటే వేసిన దగ్గరనే ఉన్నది అన్నట్టు చేసిండు. మీ కారు పార్టీ వాళ్ళు ఏం సుధపూసలు కాదు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏం సొక్కమైన వాళ్ళు కాదు. అధికారంలో ఉన్నప్పుడు ఓ తీరు, అధికారంలో లేనప్పుడు ఓ తీరు మాట్లాడు. మీ రాజకీయం లీడర్లకు ఉత్తమాటలతోని పెట్టిన ఉగ్గుబువ్వ అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. షేపాటి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సారు తొవ్వపూట పోతున్న బడి పిల్లలతోని ముచ్చట పెట్టిండట. సర్కారు బడిలోనే చదువుకుంటురా, పుస్తకాలు పెన్నులు స్కూల్ యూనిఫామ్లు అందినాయని తెలుసుకున్నాడా. ఏమేం మాట్లాడిండు సార్? అట్లా స్కూల్ పిల్లలను వలకరిస్తే వాళ్ళేమన్నారు ఏం కథ అన్ని ముచ్చట్లు తెలుసుకుందాం. పరి कितने बच्चे जा रहे हैं? पूरा अपने पास से कितने बच्चे जा रहे हैं? ఇన్నరా ఇట్లా హిందీలో జీవన్ రెడ్డి సారు పిల్లలను రోజు ఎంతమంది బడికి పోతారని అడుగుతుండు. జీవన్ రెడ్డి సార్ను సక గుర్తుగిట్లా వట్టనట్టుండ్రు పిల్లలు. మెల్లగా మేము మస్తు మందిమే పోతాము, మా ఊళ్ళే బడి లేదు, నడుచుకుంటా దినం పక్కూరికి పోయి చదువుకుంటామని చెప్పుకొచ్చిరట. పక్కమంటి ఉన్న పెద్ద ఆమెను పిలుచుకొని అన్ని ముచ్చట్లు జీవన్ రెడ్డి సారు తెలుసుకున్నాడు. మీ ఊరికి నేను కూడా వస్తా, మీకు బడి కట్టిపిస్తానని అనుకొచ్చిండట. అయ్యా జీవన్ రెడ్డి సారు అన్న మాటను నిలబెట్టుకొని వాళ్ళకు బడిగిట్లా కట్టిపిస్తారా అంటే మీకు వచ్చే ఎన్నికల్లో ఎదురే ఉండదు. పోన్రి ప్రజలు కావాల్సుకొని మీకే ఓట్లేసి ఎమ్మెల్యే అంటే ఎమ్మెల్యేని చేస్తారు, ఎంపీ అంటే ఎంపీని చేస్తారు, ఇంకా ఏ సీట్లో నిలబడతామంటే ఆ సీట్లో మీరు నిలబడితే చాలు మీకు ఓట్లేసి గెలిపిస్తారు అంటుర్రు ఈ ముచ్చటిన్నులు. ఇక ఇవే అలా నేను తెచ్చిన ముచ్చటనే అసలు నెల ఎస్ఎస్సీ టీచర్లు బాగా సబ్స్క్రైబ్ చేస్తారు, బాగా కమెంట్ చేస్తారు, బాగా లైకులు చేస్తారు, ఇట్లనే ఆదరించారు. ఇంక ముచ్చట తెచ్చి మీకు కనిపిస్తూనే ఉంటా మరి. సెలవు, శనార్థి, దండం, పబ్బతి ఇంకేమైనా ఉంటే అన్ని.